తెల్లవారింది. పల్లె జనం మేలుకున్నారు. కాని ఒక చిన్నారి మాత్రం కలల లోకల్లోనే ఉన్నాడు. అతడికి పేరు రాముడు. ఒక తండ్రి కోలితో పనిచేసేవాడు, తల్లి పొలం దగ్గర కూలి. కాని ఈ చిన్నారి మదిలో మాత్రం పుస్తకాలు, పరీక్షలు, ఐఏఎస్ చదువుమీద ఉన్న ప్రేమ మాత్రం కోటి విలువలది. మిగిలిన పిల్లలు ఆడుకుంటుంటే ఇతను సార్ ఇంకొకసారి చెప్పండి అంటూ గురువుగారి మాటలు రాసుకుంటాడు. ఇంటర్ చదవాలంటే పల్లెను వదిలి పట్టణానికి వెళ్లాల్సి వచ్చింది. తల్లి ముడి అన్నం పిందె చుట్టిపెట్టింది కన్నేళ్లతో, నీ చదువే మా గర్వం అంటూ. ఇతను వెళ్ళాడు. పట్టణం. అక్కడ ఎవరు అండగా లేరు. విందు లేదు, నిద్ర లేదు. కాని చదువంటే ప్రేమ ఉంది. రాత్రి మెట్లమీద నిద్రపోయినా ఉదయం ఐ వోంట్ టు బికమ్ ఐఏఎస్ అంటూ మిర్రర్ ముందు నిలబడేవాడు. అతనికి ఆకలి అయితే గ్యాస్ హోటల్లో వడ్డించే వాసనే భోజనం. ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు యూపీఎస్సీ ప్రయత్నించి విఫలమయ్యాడు. చుట్టూ వాళ్ళు ఓడిపోయినవాడివే, వెనక్కిరా అన్నా. తల్లి మాత్రం ఒక్క మాట చెప్పారు, నువ్వు ముందు అడుగు వేస్తే భగవంతుడు నీ వెంటే నడుస్తాడు. ఒకరోజు వచ్చింది. ఆ రాత్రి నిద్రలేదు. ఉదయం సెలక్షన్ లిస్ట్ చూశాడు. పేరు ఉంది. ఆ పల్లె బాలుడు ఇప్పుడు దేశానికి సేవ చేసే అధికారిగా మారిపోయాడు. ఇతని మొహంలో చిరునవ్వు లేదు. తల్లిదండ్రుల కన్నేళ్లలో గర్వం ఉంది. రాముడు ఇప్పుడు పెద్దవాడయ్యాడు, ఐఏఎస్ అధికారి. కాని మరిచిపోలేదు పల్లెను, తల్లి మాటను, తన కలలను. అతడు తిరిగి వచ్చి పిల్లలకు చెబుతున్నాడు, నిజాయితీతో చదువు, నీ కల నిన్ను ఒంటరిగా వదిలిపెట్టదు అని. ఈ కథ రాముడిదే కావచ్చు, కాని ప్రతి మనిషిలో ఒక రాముడు దాగి ఉన్నాడు. కలలు చూడండి, కష్టపడండి, ఏదైనా సాధ్యమే. కష్టపడే చేతుల్లో దేవుడు ఉంటాడు. ఇది మాట కాదు, ఇది నిజం. ముందుకు సాగండి.